హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు సత్యజన్ను. ఈరోజు వీడియోలో క్విక్‌గా సాంబార్‌ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే ప్రాసెస్. దానికోసం నేను 1 కప్ కందిపప్పు తీసుకున్నాను. అది ఏంటంటే మనం సిమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకుంటే త్వరగా ఉడికిపోతుంది, ఈజీగా డైజెషన్ అవుతుంది అండ్ గ్యాస్ ట్రబుల్ కూడా ఉండదు. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 3 టైమ్స్ వాష్ చేసుకొని అందులో 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకున్నాను నేను. సాంబార్‌కి కాబట్టి వాటర్ ఎక్కువైనా పర్లేదండి. అది మెత్తగా అయిపోవాలి. సో, దానిలో చిటికెడు పసుపు, పొంగిపోకుండా ఉండటం కోసం ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు విజిల్ పెట్టేసుకొని 3, 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. ఈ లోపల మనం లెమన్ సైజ్ అంత చింతపండుని హాట్ వాటర్‌లో నానబెట్టుకోవాలి. ఈ లోపల వెజిటబుల్స్ కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇందులో మన ఇంట్లో ఏ వెజిటబుల్స్ ఉన్నా మనం యాడ్ చేసుకోవచ్చు. సో, ఈ లోపల 4 విజిల్స్ అయిపోయిన తర్వాత ఒకసారి పప్పుని చెక్ చేసుకోవాలి. మెత్తగా చేసేసుకోవాలి. ఆ పప్పునంతా మెత్తగా చేసుకోవాలి. ఎక్కడ పలుకు లేకుండా అలా రుబ్బేసుకోవాలి. దీంట్లోనే మనం కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసేసుకోవాలి. ఆనియన్స్, క్యారెట్, టమాటో, ములక్కాడ ఇవన్నీ యాడ్ చేసుకున్నయి. ఇందులోనే మనం 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని, మనం చింతపండు జ్యూస్ కూడా తీసుకొని ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి. నేను 1 కప్పు థిక్ చింతపండు జ్యూస్ యాడ్ చేసుకుంటున్నాను. సో, అలాగే 1 లీటర్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. సో, వీటినన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకొని, మళ్ళీ విజిల్ పెట్టుకోవాలి. జస్ట్ ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకోవాలి. విజిల్ రాకపోయినా పర్లేదు. ఒక 5 మినిట్స్ అలాగా వెజిటబుల్స్ అన్నీ ఆ పులుసులో కుక్ అయిపోవాలి. ఇలా చేస్తే ఏమవుతుందంటే టేస్టీగా ఉంటుంది. సో, ఇప్పుడే 1 టేబుల్ స్పూన్ సాంబార్ పొడిని యాడ్ చేసుకోవాలి మనము. అలా డైరెక్ట్‌గా ఏసుకోకుండా ఇలా మిక్స్ చేస్తే అంత ఈవెన్‌గా కలిసిపోతుంది. సో, ఇలా సాంబార్ పొడంతా కలిపేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్ బ్యాలెన్స్ అవ్వటం కోసం మనం 1 టేబుల్ స్పూన్ బెల్లం యాడ్ చేసుకోవాలి. అన్నీ ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 10 మినిట్స్ మనం కాగనివ్వాలి. సాంబార్ అంతటిని ఇలా మరిగించుకొని లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. సాంబార్ చక్కగా మరిగిపోయిన తర్వాత దీనికి మనం తాలింపు పెట్టుకోవాలి. స్టవ్ పైన పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు, జీరా, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఈ తాలింపంతా మంచిగా వేగేయాలి. వేగిన తర్వాత మనం ఆ సాంబార్లో మిక్స్ చేసేసుకోవాలి మొత్తం. సో, ఒక్కసారి మళ్ళీ అంతా తిప్పుకున్న తర్వాత క్విక్‌గా, ఈజీగా సాంబార్ రెడీ అయిపోయింది. ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా గెస్ట్‌లు ఇంటికొచ్చినప్పుడు ఈజీగా చేసుకోగలిగే రెసిపీ సాంబార్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సత్యజన్ను.